హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ సత్యనారాయణ గారు. డాక్టర్ సందీప్ సత్యనారాయణ గారు గత 20 సంవత్సరాలుగా రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఇతను పలు కార్పొరేట్ హాస్పిటళ్లలో రేడియాలజిస్ట్గా చేశారు. ఇప్పుడు మనం డాక్టర్ సందీప్ గారితో కలిసి అసలు రేడియాలజీ అంటే ఏంటి, రేడియాలజీ యొక్క ప్రాముఖ్యత, దాని గురించి తెలుసుకుందాం మనం. డాక్టర్ సందీప్ గారు నమస్కారం. నమస్కారం. ఈ రేడియాలజీ కోర్స్ గురించి వివరించండి కొంచెం. అంటే ఈ రేడియాలజీ కోర్స్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కానీ ఎండి రేడియాలజీ అని, దీని గురించి వివరిస్తారా? ఈ కోర్సు వివరాలు ఎలా ఉంటాయి? రేడియాలజీ అనేది ఒకటి స్పెషాలిటీ కోర్స్. ఎంబీబీఎస్ తర్వాత మనకు ఒక స్పెషాలిటీ కోర్స్ అన్నమాట. ఇన్వెస్టిగేషన్ అనేది ఒక కోర్స్. ఇప్పుడు ల్యాబొరేటరీ మెడిసిన్స్ ఇప్పుడు కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో అలాగే అప్పట్లో రేడియాలజీ అనేది ఒక సబ్జెక్ట్. సో విత్ హ్యాస్ గాట్ డైరెక్ట్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. అది అండర్ గ్రాడ్యుయేషన్లో దానికి ఎక్కడ ఏమి ఉండదు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ చేశారు ఒక స్పెషలైజేషన్. ఆ స్పెషలైజేషన్ మనం 3 years ఆఫ్ ఎండి చేయాలి, 3 years ఆఫ్ వర్క్ చేయాలి డిపార్ట్మెంట్లో. అప్పుడు మనకు ఎండి డిగ్రీ అవార్డు చేస్తారు రేడియాలజీ. సో రేడియాలజీలో అల్ట్రాసౌండ్ ఎక్స్రే నుంచి మొదలైతే ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ, మ్యామోగ్రఫీ, తర్వాత బయాప్సీ దాకా మనకు నేర్పిస్తారు. సో మళ్ళీ ఇది అన్నిట్లో బేసిక్స్ ఇది. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ మధ్యలో ఫెలోషిప్ స్టార్ట్ చేశారు. సో క్రాస్ ఇమేజింగ్ ఫెలోషిప్ అని ఉంటుంది. ఇప్పుడు ముందేమంటే జనరల్ రేడియాలజీ అనేది సబ్జెక్ట్ ఉండే, ఇప్పుడు ఆర్గన్ స్పెసిఫిక్ ఉంది. ఇప్పుడు మస్కులోస్కెల్టల్ రేడియాలజీ అనేది, ఎంఎస్కే రేడియాలజీ అనేది ఒక సపరేట్ విభాగం. అది న్యూరో రేడియాలజీ అనేది సపరేట్ 3 years కోర్స్ ఉంది. ఇప్పుడు ఎంబీబీఎస్ రేడియాలజీ తర్వాత ఇంకా 3 years స్పష్టమైన కోర్స్ ఉంది. న్యూరో రేడియాలజీ ఫర్ 3 years, మస్కులర్ రేడియాలజీ ఫర్ 2 years, ఫీటల్ మెడిసిన్ ఫర్ 2 years. సో మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్ చేసుకుంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మళ్ళీ అదొక 3 years కోర్స్ ఉంది. సో దీంట్లో అన్ని ట్రైన్డ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. సో రేడియాలజీ ఈజ్ అ వెరీ హార్డ్ సబ్జెక్ట్, బికాజ్ మనం అన్ని సబ్జెక్ట్స్ గురించి ఐడియా ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్ల గురించి అక్కడికి వస్తారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ న్యూరాలజీ కాకుండా, న్యూరో సర్జరీ కాకుండా, గ్యాస్ట్రోఎంట్రాలజీ కాకుండా, ఎంబీబీఎస్ నుంచి న్యూరో సర్జన్ దాకా వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ని అందరినీ క్లారిఫై చేసి రేడియాలజీ ఏకైక సబ్జెక్ట్ మాత్రం. అది చాలా వాస్ట్, చాలా ఎక్స్పీరియన్స్, చాలా అనుభవం ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. చాలా అప్కమింగ్ ఫీల్డ్ విత్ టెక్నాలజీ, ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ ఆఫ్ టెక్నాలజీతోనే రేడియాలజీ హెస్ బికమ్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ అవుట్ బ్రాంచెస్. ఇప్పుడు రేడియాలజీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాంచెస్ ఇన్ ద మెడిసిన్ ఫీల్డ్ ఇప్పుడు కరెంట్లీ. డాక్టర్ గారు, ఈ కోవిడ్ టైంలో రేడియాలజీకి ముఖ్య ప్రాముఖ్యత ఉంది. అంటే ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి హెచ్ఆర్సీటీలు రెగ్యులర్గా ఏ సెంటర్లో చూసినా ఒక 50 నుంచి 100 మధ్యలో అవుతున్నాయి ఈ హెచ్ఆర్సీటీలు. అంటే కోవిడ్ సస్పెక్టెడ్ కావచ్చు, కోవిడ్ పాజిటివ్లు కావచ్చు, ఎలా అయినా ఉండవచ్చు. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు కానీ, మీ స్టాఫ్ కానీ, సిటీ టెక్నీషియన్స్ కానీ, ఎంఆర్ఐ టెక్నీషియన్స్ కానీ, మీ స్టాఫ్ రేడియాలజిస్ట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి వస్తుంది పేషెంట్కి? కోవిడ్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ వర్క్. మనకు ఒకటి సోషల్ డిస్టెన్సింగ్, ఒకటి తర్వాత మొత్తం శానిటైజేషన్, రెండోది, మూడోది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, పీపీ కిట్స్ కానీ, మాస్క్, గ్లౌజ్, రెస్పిరేటర్, ఇవన్నీ అత్యవసరం అండి. వెదర్ ఇట్ ఈస్ ఆయమ్మ కానీ, వెదర్ డాక్టర్ కానీ, వెదర్ ఎనీ స్టాఫ్ కానీ, వెదర్ పేషెంట్ కానీ. సో ఏంటంటే వీ హ్యావ్ టు ప్రివెంట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ గెటింగ్ కాంటాక్టెడ్ విత్ ద పేషెంట్స్. సో దట్ వాజ్ ద మెయిన్ టార్గెట్ ఈజ్ టు ఒకటి ఏమంటే సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ 100% వాడితే మనకు వీఆర్ మోర్ అవుట్ ద రిస్క్ ఆఫ్ ద పేషెంట్, మనకు వచ్చే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నందుకు సో మనం ఇది వాడతాం. అంటే ఇప్పుడు పేషెంట్ షిఫ్టింగ్ దగ్గర నుంచి మీరు పేషెంట్ని మళ్ళీ సిటీ స్కాన్ రూమ్లో నుంచి బయటికి పంపించేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ మీరు? అంటే ఇంత ఇన్ఫెక్షన్స్లో కొంతమంది పేషెంట్ని చూస్తేనే భయపడతారు. అంటే కరోనా పేషెంట్ అంటేనే మీరు ఇట్లా బేసిక్లీ మనం దూరంగా ఉంటాం. అలాంటిది మీరు డైలీ 50 నుంచి 100 ఎక్స్పోజ్ అవుతుంటారు. మనం ఏమంటే డాక్టర్స్ అండ్ వీఆర్ కరోనా వారియర్స్. మోర్ ఇంపార్టెంట్, వీఆర్ కరోనా వారియర్స్. సంబడి హ్యాస్ టు డూ దిస్ వర్క్. నేను లేకుంటే ఎవరైనా చేయాల్సిన వర్క్ అది. సో మనం జాగ్రత్త వహించాలి. పని చేయడం మనకు తప్పని పరిస్థితి, మనం చేయాల్సిందే. మనం జాగ్రత్త వహించాలంటే ఏంటి? పీపీ కిట్ పైనుంచి కింద దాకా ఫుల్ పీపీ కిట్, స్టాఫ్ని మొత్తం పీపీ కిట్. తర్వాత పేషెంట్ పైన శానిటైజేషన్ చేయాలి, శానిటైజేషన్ చేసి తర్వాత మనం పేషెంట్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్, అవుట్ సైడ్ ఫుల్ గ్లౌజ్, ఫుల్ పైనుంచి టాప్ టు బాటమ్ దాకా ఫుల్లీ కవర్డ్ చేస్తే మనము రిస్క్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అంటే మీకు కానీ స్టాఫ్ కానీ ఎలాంటి ప్రతి పేషెంట్కి శానిటైజేషన్ చేయాలి, రూమ్ శానిటైజేషన్ చేయాల్సింది.
అంత రిస్క్తో కూడిన పని అనమాట అది. మెడికల్ ఫీల్డ్కి రిస్క్తో కూడిన పని ఇప్పుడు అందుకే కరోనా వారియర్స్ అంటారు. మన ఆయమ్మలు కానీ, మన డాక్టర్స్ కానీ, మన సిస్టర్స్ కానీ అంతా మొత్తం ఈ కరోనా నుంచి వాళ్ళు అందరు పోరాడుతున్నాం మనం. సో అందుకోసం మన కరోనా వైరస్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి. హాస్పిటల్ సేఫ్టీ హాస్పిటల్ చూసుకుంటే మన సేఫ్టీ, మనం ఇండివిజువల్ సేఫ్టీ మనం చూసుకోవాల్సిందే, మన బాధ్యత. సార్ ఇప్పుడు ఇన్ని డైలీ 100 ఎక్స్పోజర్స్ 100 పేషెంట్లకి మీరు హెచ్ఆర్సిటీ చేసి ఉండొచ్చు. అలాంటిది మీరు ఇంటికాడ ఎలా ఉంటారు? అంటే కుటుంబ సభ్యులతో కానీ ఎలా వ్యవహరిస్తారు? ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఏం చేసి హాట్ షవర్ బాత్ అని డ్రెస్ అన్ని తీసేసి హాట్ షవర్ బాత్ వేసి దాన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి వెళ్ళటకంటే ముందు మొత్తం హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం పీపీ కిట్ అంతా తీసేసి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని మొత్తం స్టెరిలైజర్ వేసుకొని ఇంటికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడికి అన్ని డ్రెస్ అంతా చేసి వేడి నీళ్ళు హాట్ వాటర్ షవర్ బాత్ చేసుకున్నాక అవి డ్రెస్ కూడా హాట్ వాటర్లో చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసి తీసేస్తాం. సో ఆ తర్వాతనే మా పేరెంట్స్ కానీ, మా పిల్లలు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా మాట్లాడడం కానీ, తినడం కానీ, ఉండడం కానీ ఉంటాం. సో వీ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మా చిన్నపిల్లలతో కానీ, ఎల్డర్స్తో కానీ. అంటే చాలా డేర్ ఉండాలంటారు రేడియాలజిస్ట్కి. అంటే ఇన్ని కొంతమంది 1 or 2 పేషెంట్ని చూసిన తర్వాతనే మనం ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది మీరు 100 మంది పేషెంట్లను చూసి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మెలగాలంటే ఇంత చాలా గ్రేట్ సార్. రేడియాలజిస్ట్ జాబ్ అనేది ఇట్స్ అ టఫ్ జాబ్, బట్ అట్ ద సేమ్ టైమ్ సంబడి హ్యాస్ టు టేక్ ద బర్న్. సో అందుకోసం తీసుకుంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు రేడియాలజీకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు వచ్చే ప్రస్తుత పరిస్థితులను బట్టి కొంతమంది మిషన్స్ కానివ్వండి, అడ్వాన్స్ టెక్నాలజీ స్కానింగ్ మిషన్స్ వస్తున్నాయి, సిటీ స్కాన్స్ డే టు డే డెవలప్ అవుతుంది అనమాట. అంటే 64 స్లైసెస్ కానీ 32 స్లైసెస్ కానీ ఇలా డెవలప్ అవుతున్నాయి సిటీ స్కాన్లో. ఎంఆర్ఐలో 1.2 అలా అడ్వాన్స్ టెక్నిక్స్ వస్తున్నాయి అనమాట. దీన్ని బట్టి రేడియాలజీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? సో రేడియాలజీ అన్న సబ్జెక్ట్ మొదలే చెప్పాను కదా, ఇట్ ఈస్ అ మెడికల్ సైన్స్ క్లబ్డ్ విత్ టెక్నాలజీ. సో టెక్నాలజీ మళ్ళీ మెడికల్ సైన్స్ ఎప్పుడైతే క్లబ్ అవుతుందో అది రేడియాలజీ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు టెక్నాలజీగా రోజుకు మారుతుంది. సో మనం డేటా 8 GB డేటా నుంచి 18 GB డేటా 64 GB డేటా అలా డేటా ఎలా పెరుగుతుందో, రిఫైనెస్ ఎలా పెరుగుతుందో జనాల స్పీడ్ పెరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ టైం రెడ్యూస్ చేయాలని ఒకటి, ఇంకోటి ఏమంటే క్లియర్గా చూడాలని ఒకటి, క్లారిటీ. సో ఫ్రమ్ సింగిల్ స్లైస్ సీటీ నుంచి ఇప్పుడు మనం 128, 256, 512 సీటీ దాకా వచ్చాము. సో 0.3 టెస్ట్ల నుంచి ఇప్పుడు మనం 3 టెస్ట్ల దాకా వచ్చాము. సో ద ఫ్యూచర్ ఈజ్ అగైన్ ఫ్రమ్ 4 to 7 టెస్ట్ల మీద రీసెర్చ్ నడుస్తుంది. సో దాంతో యాజ్ ద టెస్ట్లా యాజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఎంఆర్ఐ ద క్లారిటీ ఆఫ్ ద ఇమేజెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ స్కానింగ్ టైం తగ్గుతుంది అనమాట. రెండోది ఇంకోటి ఏమంటే ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు అంతా హైబ్రిడ్ ఇమేజింగ్ వస్తుంది. నెక్స్ట్ విల్ బి ఇట్స్ ఆల్ హైబ్రిడ్, ఇట్ ఈస్ నో మోర్ ఇమేజింగ్, ఇట్ విల్ ఆల్ బి హైబ్రిడ్ ఇమేజింగ్. సో ఫ్యూజన్ ఇమేజింగ్ అంటారండి. సిటీ విత్ ఎంఆర్ కాంబినేషన్, పెట్ విత్ ఎంఆర్ కాంబినేషన్, పెట్ విత్ సిటీ నడుస్తుంది. ఇప్పుడు పెట్ విత్ ఎంఆర్ కాంబినేషన్ మీద ఎక్కువ గ్రోత్ వస్తుంది. సో ఇప్పుడు మోర్ ఆఫ్ మాలిక్యులర్ ఇమేజింగ్ అంటారు. సో ద నెక్స్ట్ ఫ్యూచర్ ఇస్ ఫర్ ఆల్ మాలిక్యులర్ ఇమేజింగ్ విల్ బి ద ఇన్ టీచర్. అండ్ ఇంకోటి ఏమంటే టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. ఇప్పుడు ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ టూల్స్ వస్తున్నాయి మన రేడియాలజీలో. సో దట్ విల్ డిటెక్ట్ much better than human eyes. So human eyes are building on the platforms to detect small ఇప్పుడు mammography almost artificial intelligence will pick up things. So all small things will start picking up by the AI artificial intelligence. So కొంచెం అలర్ట్నెస్ కానీ కొంచెం షార్ప్నెస్ కానీ ఇంకా బెటర్ వస్తుంటుంది. సో మాలిక్యులర్ ఇమేజింగ్ విల్ బి దన్ ఇన్ ఫ్యూచర్, ఇట్ విల్ బి మాలిక్యులర్ ఇమేజింగ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇమేజింగ్. డాక్టర్ గారు, పెట్ సిటీ అంటే ఏంటి? చెప్పాను కదా, పెట్ సీట్ అంటేనే మాలిక్యులర్ ఇమేజింగ్. సో మనం ఒక మాలిక్యూల్ ట్యాగ్ చేస్తాం. సో బాడీలో వెళ్ళి ఎక్కడెక్కడ మెటాబాలిజం నడుస్తుంటుందో అక్కడక్కడ అది ఎమిట్ చేస్తుంటుంది. సో దాన్ని పెట్ సిటీ అంటారు. పాజిటివ్ ఎమిషన్ టోమోగ్రఫీ అది. ఆ పెట్ ప్లస్ సిటీ రెండు ఫ్యూజ్ చేసినప్పుడు పెట్ సిటీ, దీనికి ఫ్యూజన్ ఇమేజింగ్ అంటారు. సో ద సేమ్ థింగ్ విల్ బి ఇన్ ఫ్యూచర్. సో ఇట్ ఇస్ అ మాలిక్యులర్ బేస్డ్ ఇమేజింగ్. డాక్టర్ గారు, ఎంత విలువైన సమయాన్ని మీరు మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటే ఈ కరోనా టైంలో చాలా మటుకు రేడియాలజిస్టులు ఉన్నంత బిజీ ఎవరు లేరు, ఏ డాక్టర్స్ లేరు. ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు డాక్టర్. నమస్తే. థ్యాంక్ యూ.